ఏ మార్గాన్ని అవలంబించినా మనకు ఆ శత్రువు జయం కావాలి, ఈ యొక్క ఆధ్యాత్మిక సంపదను చేరుకోవాలి. అందుకోసం శ్రీరామకృష్ణుడు చెప్తారు, ఎవరైతే కొంచెం ముందుకు స్థితి అంటే జన్మల వల్ల జన్మాంతరాలు చేసినటువంటి సాధన ప్రయత్నంతో చేసినటువంటి సాధనతో మనం పొంది ఉన్నప్పుడు ఆ స్థితిలో వాళ్ళు ఏం చేయగలుగుతారు? భగవంతుని నామం, భగవంతుని పైన విశ్వాసం, ఈ రెండింటిని ఖడ్గం కవచం. భగవంతుని పైన విశ్వాసం అనేటువంటి ఖడ్గాన్ని తీసుకొని, భగవంతుని నామాన్ని కవచంగా తీసుకొని ముఖాముఖి శత్రువుని ఎదుర్కొంటాడు. ఓపెన్ ఫీల్డ్ బ్యాటిల్. అలా చేయలేని వాళ్ళు కూడా శత్రువుని ఎదుర్కోవాలి. మేము వాళ్ళని ఎదుర్కోలేమండి, ముఖాముఖి వెళ్ళి అని అంటే కూడా రెండో గ్రూప్ వాళ్ళకి చెప్పారు. మొదటి గ్రూప్ వాళ్ళకి ఏంటి? భగవంతుడే సర్వం అని భగవంతుడిపైనే ఆధారపడి జీవించేవారు. అలా కాదండి, మాకు కొంత బాధ్యతలు ఉన్నాయి, గృహస్థ ఆశ్రమంలో సమాజంలో జీవిస్తూ కూడా మేము ఆ స్థితికి చేరాలి, మీ యొక్క ఆధార బిందాల దగ్గరికి చేరాలి అన్నప్పుడు కూడా రెండో మార్గం చెప్పారు. అదే శత్రువుని ఎదుర్కొనేదానికి ఏం చెప్పారు? కోటలో ఉండి అదను చూసి శత్రువుల్ని మభ్యపెట్టాలి. అదను చూసి శత్రువుని మభ్య పెట్టాలంటే లోపల వచ్చి నిద్రపోతూ ఉంటే చాలు, అది వాడు అదను చూసుకొని మన యొక్క లోపలికి వచ్చేస్తారు. కానీ వాళ్ళు మనం అదను చూసి ఎదుర్కోలేం. అదను చూసి అంటే అక్కడ ఏమిటి చేయాలి? కోటలో ఏం చేయాలి? అలర్ట్గా ఉండాలి, అప్రమత్తతగా ఉండాలి. ప్రమత్తత అనేది అక్కడ ఉండదు, అప్రమత్తతగా ఉండాలి. ఇది రెండో గ్రూప్ వాళ్ళకి చెప్తుంది. మరి ఇప్పుడు మనం రెండో గ్రూప్ వాళ్ళ గురించి మనం చెప్పుకుందాం. ఇది మొదట గ్రూపు సర్వసంగ పరిత్యాగులు, రెండో గ్రూపు గృహస్థ భక్తులు. ఇప్పుడు మన గృహస్థ భక్తులకి ఏం చేయాలి? ఇప్పుడు ఉండేటువంటి మోడర్న్ ఏజ్, ఈనాటి సమాజంలో మనం జీవించేటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఉంది. మంచి ఉంది, చెడు ఉంది, అంతా కలిసిపోయి ఉంది. మనం వాటర్ని ప్యూరిఫై చేసుకోగలుగుతున్నాం, వాతావరణ కాలుష్యాన్ని ప్యూరిఫై చేసుకోగలుగుతున్నాం, కానీ మన మనసుని ప్యూరిఫై చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు బయట నేను విశాఖపట్నంలో చూశాను, అంతకుముందు విజయవాడలో కొన్ని దగ్గర చూశాను. ఒక కామన్ ప్లేస్ బస్ స్టాప్ ఏదో కొంచెం పక్కన కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడ అందరూ మూత్ర విసర్జన చేస్తారు. ఆ మూత్ర విసర్జన కోసం ఉచ్చలపోయి రాదు, నో యూరినేషన్ అని రాసి పెట్టినా కానీ వీళ్ళు అప్పుడేం చేస్తున్నారు? వీళ్ళు అక్కడ రాముడి బొమ్మ, కృష్ణుడి బొమ్మ, యేసు బొమ్మ, అల్లా మసీదు ఇవన్నీ అక్కడ అతికి చేస్తారు. ఒక గోడ కట్టి పింగాన్ని వాటి మీద అచ్చులు పోయించి అక్కడ అతికిస్తారు. అవి చూసినప్పుడు ఆపేస్తున్నారు. దేవుడి దగ్గర అన్ని మతస్థులకి అక్కడ అది ఒక భక్తి వచ్చినప్పుడు ఎటువంటి చేయకుండా ఆపేస్తున్నారు. ఇప్పుడు బయట మనం కాలుష్యం చేయకూడదని బయట దేవుడు ఉంటే భయపడి చేస్తున్నాం. ప్రతి ఒక్కరి అంతరాత్మలో దేవుడు ఉన్నాడు కదా. ఆ దేవుడు ఉంటే అక్కడ మనం మానసికంగా కాలుష్యం చేస్తే మంచిదా? అక్కడ మూత్ర విసర్జన చేయట్లేదు, కానీ దుశ్చింతన అనేది కూడా అక్కడ మనసులో ఒక కాలుష్యం కదా. అది కూడా మనం నేర్చుకోవాలి. బయట మనం చేసిన విధంగా మనసులో కూడా నిరంతరం హృదయకామల మధ్యలో భగవంతుని పెట్టినప్పుడు అక్కడ కూడా మనం కాలుష్యం చేయకూడదు. అది మనకు పవిత్రాన్ని చేస్తుంది. అలా చేసుకోవాలి అంటే ఒక్కసారిగా రాదు. అందుకు శ్రీరామకృష్ణుడు 3 స్టెప్పులు చెప్పారు. ఒకటి తర్వాత ఒకటి 3 చెప్పారు. కథామృతం చదివేటప్పుడు చాలాసార్లు
చాలాసార్లు గృహస్థ భక్తులను ఉద్దేశించి ఈ యొక్క సందేశం చెప్పాను. భగవన్నామ స్మరణ, సాధు సాంగత్యం, ఏకాంతవాసం, ఈ 3 చెప్పారు. ఎక్కడ చూసినా మీరు ఆ కథామృతంలో ఇదే ఆర్డర్లో ఉంటాయి. అక్కడ భగవన్నామ స్మరణ, సాధు సాంగత్యం, ఏకాంతవాసం, ఈ 3 ఇదే సీక్వెన్స్లో మీరు చెప్పారు. అంటే మనం ఆచరణ కూడా అలా చేయాలి అనేటువంటి ఉద్దేశం. మరి భగవన్నామ స్మరణ అంటే ఏమిటి? మనం నిత్యం భగవన్నామ స్మరణ చేస్తున్నాం. అదే స్వామీజీ, భగవన్ నామావళి ఉంది, సంకీర్తనలు ఉన్నాయి, నామస్మరణ అంటే ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏమి? అక్కడ భగవన్నామ ఉచ్చారణ చెప్పట్లేదు, భగవన్నామ స్మరణ అన్నారు. అవునా కదా? ఉచ్చారణ అంటే ఉచ్చరిస్తాం, గానంతోనూ, మాటలతోనూ, మంత్రాలతోనూ ఉచ్చరిస్తాం. అక్కడ భగవన్నామ స్మరణ చేయమన్నారు. స్మరణ అంటే స్మరించడం, ఆలోచించడం. ఏమని ఆలోచించాలి? రామకృష్ణాయ నమః అని అనుకున్నాం. రామకృష్ణుడు పరమాత్మ అనుకున్నాం. రామకృష్ణ పరమాత్మ అనుకుంటూ ఉంటే శబ్దం వస్తూ ఉంటుంది నోటి ద్వారా, మనసు మాత్రం మీకే తెలుసు. మనసు మాత్రం అక్కడ స్మరించట్లే. భగవంతుని ఉచ్చరిస్తున్నాము, అదే ఉచ్చారణ మనం స్మరించడం మర్చిపోతాం. మళ్ళీ అప్పుడప్పుడు జ్ఞాపకం మళ్ళీ వచ్చి స్మరిస్తాం. కానీ అక్కడ భగవన్నామ స్మరణ అంటే ఆ నామంలో ఉండేటువంటి సత్యాన్ని గ్రహించడం. పతంజలి మహర్షి చెప్తారు, భగవంతుడు ఎవరు అంటే భగవంతుని సృష్టిలో ఉన్నటువంటి సకల జీవులకు ఒక ధర్మం ఉంది. పుట్టుతారు, గిట్టుతారు, పుట్టిన తర్వాత పరివర్తన చెందుతారు. 6 రకాలైనటువంటి పరివర్తన: అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే. ఇవన్నీ వికార రహితమైనటువంటి వాడు ఈశ్వరుడు. మనకు జన్మ ఉంది, మరణం ఉంది. పుట్టిన వాడికి మరణం తప్పు, మరణించిన వాడు పుట్టక తప్పు. మనం పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలాసార్లు మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. ఎక్కువ అత్తగారు కోడలు బాధపడలేక దుర్గమ్మ దగ్గరికి వెళ్తారు, కోడలు అత్త బాధపడలేక వెళ్తారు. మిగతా మగవాళ్ళు కూడా ఆఫీసుల్లో బాధపడలేక ప్రెషర్, టెన్షన్, ఏదో వాటితో వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, మనుషులతో కూడా ఉంటాయి అనుకోండి. కానీ మనకు అక్కడ ఇటువంటి జననం కలగకుండా ఉండాలంటే మరణం ఉండకూడదు. మరణం ఎప్పుడు వస్తుంది? మరణం ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? మరణం ఎవరికి వస్తుంది? పుట్టినవాడికి వస్తుంది. మరణించే వాళ్ళు ఎవరు? చచ్చినవాడు కలిసి చావడు, పుట్టినవాడు మరణిస్తాడు. మరి మరణం అయిపోయింది, నేను పుట్టను అంటే అక్కడ యమధర్మరాజు మనల్ని మెడబెట్టి నెట్టుతారు. నువ్వు చేయాల్సిన పని చాలా ఉన్నాయి, అప్పులు తెచ్చో, అప్పులు వసూలు చేసుకున్నారా, ఇప్పుడు నీకు రిలాక్స్ కూర్చునే స్టేజ్ కాదు, ప్రొసీడ్ అని ఆయన హడావడి చేసి పంపేస్తాడు మనం. అంటే మరణం, జననం లేనటువంటి అజహ. మరణం రాకుండా ఉండాలంటే జననం ఉండకూడదు, జననం లేకుండా ఉండాలంటే జననం ఉండకుండేటువంటి పరిస్థితి లేకుండా ఎదగాలి. అటువంటి లక్షణం కలిగినటువంటి వాడు భగవంతుడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకి అతీతుడు. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు భక్తుల కోసం రూపాలు ధరిస్తాడు. భక్తుల కోసం రూపాలు ధరిస్తాడు. రూపాలు ధరించినప్పుడు శరీరం రూపం ఉంటుంది, రూపానికి ఒక
నామం ఉంటుంది. ఇప్పుడు నామాన్ని జపిస్తే ఇప్పుడు రామకృష్ణాయ నమః అంటే మనం ఏం జపించాలి? ఇప్పుడు ఏం స్మరించాలి? ఏం స్మరించాలి? ఎవరు రామకృష్ణ? ఎవరు? చంద్రమణి క్షుదీరాముల ముద్దు బిడ్డ, కామర్పుకూరులో పుట్టారు. ఆయన పేరు గదాధరుడు, తర్వాత రామకృష్ణుడు. అది స్మరించాలా? అది స్మరించాలా? చెప్పండి. ఆ రామకృష్ణుడు ఎవరు? ఆ వరిష్ఠ అంటే ఏమిటి? ఆ అవతారం ఏంటి? భగవంతుడు ఎవరు? భగవంతుడు రామకృష్ణుడు. మిగతా రూపం ధరించేదానికి ఇవొక ఆధారాలు. తల్లి, తండ్రి, స్థలం, శరీరం, పేరు, ఇవన్నీ భక్తుల కోసం వచ్చాయి. కానీ రామకృష్ణుడు ఉన్నది ఎవరు? భగవంతుడు, ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు ఎవరు? నిరంజన్, సర్వవ్యాపి, భగవంతుడు. అది గుర్తుకు రావాలి. రామకృష్ణాయ నమః అని అందుకే రామకృష్ణ అక్కడ చెప్పింది భగవన్నామ ఉచ్చారణ అని చెప్పన, భగవన్నామ స్మరణ అన్నారు. అందుకే పతంజలి మహర్షి చెప్తారు, మనం నామం అంటే జపం అంటాం. నామ జపం చేస్తాం, మంత్రదీక్షని జపం చేస్తాం. అక్కడ కూడా నామాన్ని ఇచ్చారు, భగవాన్ నామాన్ని ఇచ్చారు. అప్పుడు పతంజలి మహర్షి చెప్తారు, తత్ జప తత్ అర్థ భావన. మనం చేసేటువంటి ఉచ్చరించేటువంటి ప్రతి భగవన్ నామానికి స్మరణ చేయడం అంటే ఆ నామిని ఎవరు? ఈశ్వరుడు. ఓం నమశివాయ అంటే, నమశివాయ అంటే శివుడు కైలాసంలో కూర్చున్నాడు, పార్వతీ సమేతుడు కాదన్నాడు. అది ఒక రకం. ఒకటి మనకు పరిచయం కోసం అది. కానీ ఆ శివుల్లో ఉన్నది ఎవరు అంటే నిరంజనం, నిత్యం, అనంత రూపం, ఈశ్వరుడు. శ్రీరామాయ నమః, కృష్ణాయ నమః, విష్ణువే నమః అన్నీ కూడా నామాల వెనక అర్థభావన చేయడం. మనకు ప్రతి పదానికి శబ్దార్థం, లక్ష్యార్థం రెండు ఉంటాయి. ఇప్పుడు శబ్దార్థం, లక్ష్యార్థం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఈ నెల్లూరు సమితికి ఒక నలుగురు పేర్లు చెప్పండి. మీరే చెప్పండి. కొంచెం ప్రధానమైనటువంటి వ్యక్తులు చెప్పండి. ఎవరు నలుగురు? ఎవరి మరలే 10-15 మంది, 100 మంది ఉన్నారు. ఒక నలుగురు పేర్లు చెప్పు. మల్లికార్జునరావు గారు, మణినాథ్, చిరంజీవి, జయచంద్ర గారు. నేను 4 చెప్పాను. 10 మంది, 100 మంది ఉన్నారు. అందువల్ల 4 చెప్పారు ఆయన. ఇప్పుడు నేనేం చెప్తాను? విజయవాడ వెళ్ళో, వైజాగ్ వెళ్ళినప్పుడు నెల్లూరు సేవా సమితికి 4 పిల్లర్ల లాంటి వాళ్ళు ఉన్నారు అన్నారు. పిల్లర్స్ ఆఫ్ ది నెల్లూరు సేవా సమితి 4 members, మల్లికార్జునరావు అండ్ అదర్స్ 3 అన్నారు అనుకోండి. అప్పుడు వెంటనే వాళ్ళు ఇక్కడికి వచ్చి సేవా సమితి 4 పిల్లర్ల పైన ఆధార పిల్లర్లు ఎక్కడున్నాయని చూశారంటే అక్కడ పిల్లర్లు ఉంటాయా? మరి నేను చెప్పాను కదా, అక్కడ వాళ్ళు సేవా సమితికి 4 స్తంభాలు లాంటి వారు అంటే ఏమైనా స్తంభాలా? మాటే కదా, సత్యం కదా. మనం ఏ భాషలోకి ఈ శబ్దాన్ని అనువదిస్తే పిల్లర్లు అంటాము, స్తంభాలు అంటాము, అన్ని భాషలు ఏమైనా స్తంభాలు అంటాం. మనుషులు చెప్పట్లే అక్కడ. అది శబ్దార్థం. కానీ లక్ష్యార్థం ఏంటి? నేను ఉద్దేశం ఎందుకు చెప్పాను? నేను వాడు అన్నిటిలో ముందుండి బాధ్యతగా తీసుకొని పనులు సాగిస్తారు అనేది కదా నా ఉద్దేశం. అది లక్ష్యార్థం. అలాగే మనం భగవంతుడి నామాన్ని స్మరించినప్పుడు శబ్దార్థం ఏమిటి? క్షుదీరాముడు చంద్రమణికి జన్మించిన
బిడ్డ, కథాధరుడు, తదనంతకాలం రామకృష్ణులు. అది శబ్దార్థం. లక్ష్యార్థం ఏంటి? ఈజ్ నథింగ్ బట్ పరమాత్మ. అది అర్థభావన. శబ్దానికి అర్థానికి ఇది తేడా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతిసారి భగవన్నామాన్ని ఉచ్చరిస్తే అది ఇన్ని సమయంలో ఇన్ని నంబర్ ఆఫ్ రిపిటేషన్ భగవంతు నామం చేయాలనేది కాదు ఉద్దేశం మనకు ఉండాల్సింది. నేను రోజుకి 108 సార్లు లెక్కన 1000 సార్లు అంటే 10 సార్లు చేస్తాను, 20 సార్లు చేస్తాను అని మనం చెప్పుకోవడంలో అర్థం లేదు. ఎన్నిసార్లు చేసినా అక్కడ ఎక్కడ వేసిన పొంగలి అక్కడే ఉంది, కదలట్లే. 10 సార్లు చేసినా చాలు, గంట సేపు కూర్చొని 10 సార్లు చేసినా చాలు. ప్రతిసారి ఉచ్చరించినప్పుడు ఇదంతా మనకు ఫ్లాష్ అవ్వాలి. రామకృష్ణాయ నమః అంటే ఈ నిరంజన్ నిత్యం అనంతరూపమైనటువంటి భగవంతుడు ఈ రూపంలో వచ్చాడు. మరి చెప్పండి, అలా చేస్తే ఏమవుతుందంటే మన మనసులో అది గాఢంగా నాటుకుంటుంది. అది నామ స్మరణ, భగవన్ నామ స్మరణ. భగవన్ నామ జపం అంటే కూడా అర్థభావన. అక్కడ ముఖ్య అర్థాన్ని గ్రహించినప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? ఈ రిజల్ట్ తర్వాత ఏం చెప్పారు రామకృష్ణుడు? భగవన్ నామ స్మరణ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఎల్కేజీ పాస్ అయితే పిల్లలు ఇప్పుడు ఎల్కేజీలో కూర్చొని ఇష్టపడరు, వాళ్ళకి యూకేజీ కావాలి. యూకేజీ ఏంటి? నెక్స్ట్ సాధు సాంగత్యం, సత్సంగం. హైయర్ క్లాస్ 3rd డిగ్రీ క్లాస్ ఏమిటి? ఏకాంతవాసం. భగవన్ నామ స్మరణ, సాధు సాంగత్యం, ఏకాంతవాసం. మొదటిది ఇలా చేస్తూ వస్తే అతనికి ఒక తెలియనటువంటి అనుభూతి వస్తుంది. అది బయటికి చెప్పలేదు. ఇప్పుడు నాకు మల్లికార్జునరావు గారు సాయంత్రం ఒక రసమలై పేరు, ఇది రెండో పేరు చెప్పారు, మర్చిపోయాను. మంచి ఒకటి చాలా స్వీట్, కొంచెం తింటాను, మొత్తం తినేసాను. ఇప్పుడు అది ఎలా ఉంది స్వామి? చాలా బాగుందని చెప్పారు. అది ఎలా ఉంటుందంటే చాలా బాగుంది అంటారు. లేదంటే మీరు ఎప్పుడన్నా నెయ్యి తాగారా, తేనె రుచి చూసారా అని అంటే దాన్ని ఏదో కంపారిజన్ చేసి చెప్తాను, కానీ ఇది ఎలా ఉంది ఎగ్జాక్ట్గా చెప్పలేను కదా అని అంటారు. కానీ నేను అనుభూతి పొందాను కదా రుచి. అలాగే ఈ నామస్మరణలో ప్రతి ఒక్కరూ ఒక తెలియని అనుభూతి పొందుతాం, దైవ శక్తిని అనుభూతి పొందుతాం. అలా పొందినప్పుడు మనమైతే మనకే సమాజం అయితే సమస్యలే. మనం సమాజంలో ఒక మెంబర్ కాబట్టి ఈ అనుభూతులు ఉన్నప్పుడు కొంతమంది వాడేమి ఇన్ని రోజులు బాగున్నాడు, ఇప్పుడు ఏదో తేడాగా ఉన్నాడే. ఇప్పుడు నేను రామకృష్ణ మిషన్లో జాయిన్ అయిన తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత మా ఊరికి వెళ్ళాను. అమ్మ నాన్న ఊరి ఇల్లు విడిచి వెళ్ళేటప్పుడు చెప్పారు, ఎప్పుడన్నా అటువైపు వస్తే మెడ్రాస్ వైపు వస్తే రండి అన్నారు. సరే 4 సంవత్సరాల తర్వాత ఒకసారి వెళ్ళాను. ఆ ఊళ్ళో అందరూ వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, వస్తున్నారు. చాలామంది 3-4 గంటల ఊరు కదా, గ్రామానికి అందరూ వస్తూ పోతుంటారు, పరిచయం ఉన్నవాడు కదా. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలామంది నిల్చొని ఇట్లా పెట్టుకొని ముగ్గు మీద వేలు పెట్టుకొని పాపం మంచోడు బాగున్నాడు, ఎందుకలా వెళ్ళిపోయాడే పాపం అని నా పైన వాళ్ళు సానుభూతి చెప్తున్నారు. నేను ఇటువైపు ఈ ముగ్గు మీద వేలు పెట్టుకొని వాళ్ళని చూసి పాపం వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ ఇలాగే అయిపోతున్నారే అని నేను వాళ్ళపై సానుభూతి చూపుతున్నాను. ఇప్పుడు వాళ్ళు నా పైన సానుభూతి చెప్తున్నారు, నేను వాళ్ళపైన సానుభూతి చెప్తున్నాను. ఇట్లా కూడా మనకు ఉంటారు. ఎప్పుడు నువ్వు భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉండేటప్పుడు భగవంతుడి పేరులో దాన ధర్మాలు చేస్తున్నావు, మంచి కార్యాలు చేసేస్తున్నావు, ఈ డబ్బు ఉంటే ఇంకొంచెం డెవలప్ అవుతుంది కదా, అది అవుతుంది కదా, ఆ ప్లాట్ఫామ్ అనొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని మిగతా వాళ్ళు
ఊరికే ఉండనీరు. అన్ని రకాల నుంచి అవన్నీ మనకు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు మెల్లగా మన మెంబర్స్ మనకి ఈ సంఖ్య తక్కువ ఉంటుంది. అక్కడ సమాజంలో ఎప్పుడు మెజారిటీ ఎవరు? మెజారిటీ పీపుల్ ఆల్ ఆర్ వైస్. మనుషులు ఎందుకు మంచివాడు. ఆల్ ఆర్ వైస్, సమ్ ఆర్ అదర్వైజ్. ఈ సమ్ అనే వాళ్ళు, అదర్వైజ్ ఉండేవాళ్ళు వీళ్ళు కొద్దిమంది ఉంటారు, చిన్న గ్రూప్ వాళ్ళు. వయసులో ఉండేవాళ్ళు అందరూ చాలా పెద్దవాళ్ళు, చాలా పెద్ద గ్రూప్, మాస్ 99% ఉంటారు. వాళ్ళ డామినేషన్కి వీళ్ళు తట్టుకోవాలంటే కనీసం వీళ్ళకి ఒక గ్రూప్ కావాలి. మరి నేను చేసేది నిజమైన కరెక్టేనా? నాలాగా ఎవరైనా చేస్తున్నారు, నేను వాళ్ళు చెప్పినట్టు నేను సాధిస్తున్నా, లేకుంటే నాలాగా ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేస్తే వాళ్ళకి ఏమన్నా ఒక ఫలితం వచ్చిందా అని మనం సపోర్ట్ ఎదుర్కోవాలి. ఒక కథ ఉంది తెలుసా? నలుగురు దొంగలు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరి మధ్యలో కొంచెం చిన్న అడవి ఉంది, ఒంటరిగా వెళ్ళాలి. అక్కడక్కడ వెళ్ళి 4 దగ్గర దొంగలు నిలుస్తారు. ఏదో వాళ్ళు ఒక్కొక్క మనిషి అటువైపు వచ్చినా ఇటువైపు వచ్చినా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇటువంటి వాడు వస్తున్నాడు, వాళ్ళ దగ్గర ఇటువంటి వస్తువులు ఉన్నాయి, దాన్ని కాల్ చేయాలి, ప్లాన్ చేసుకుంటారు. అందరినీ సక్సెస్ఫుల్గా వాళ్ళు దోచుకునేవాడు. ఒకడేం చేశాడు, అక్కడ ఏదో గుళ్ళో ఒక ఆవుని దానం చేయాలని చెప్పి ఒక బ్రాహ్మణుడు అక్కడ పక్క ఊరికి వెళ్ళి ఎవరో భూస్వామి దగ్గర గోవుని తీసుకున్నట్టు నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మొదటి దొంగ ఏం చెప్పాడు, వాళ్ళు ప్లాన్ చేసేసుకున్నాడు ఎలా దాన్ని ఆవుని వెళ్ళి కొట్టేయాలని. మొదటి వాడు చెప్పాడు, చూసి ఏమండి మీరు ఏమిటి గాడిదని తీసుకెళ్తున్నారే అన్నాడు. ఎంత అంటే గాడిద అంటారే, ఆ గోడలో ఆవుల మందులో వచ్చి ఆవు తీసుకొస్తే మంచి ఆవు అని చెప్పారు అందరూ కూడా, ఇది ఆవే కదా, నువ్వు గాడిద అంటున్నా పోపోయే అని చెప్పి ముందుకెళ్ళాడు. రెండో వాడు ఉన్నాడు కదా, వాడు ఏమయ్యా పంతులు గారు గాడిద ఎందుకు తీసుకుంటున్నా, ఏం చేయబోతారు అన్నాడు. లేదు కదండి ఇది గాడిద కాదండి, సత్యం ఆవు అండి పోపోయింది. కానీ వాడికి అప్పుడు డౌట్ వచ్చింది, వీళ్ళు దొంగలు ముఠాన్ని తెలియదు వాడికి. మొదటి వాడు ఎదురుపడి గాడిదని తీసుకెళ్తున్నా అన్నాడు, రెండో వాడు గాడిదని తీసుకెళ్తున్నా అన్నాడు. మూడో వాడు చెప్పాడు, ఇదే చెప్పాడు, ఏమే పంతులు గారు గాడిదని తీసుకెళ్తావు, ఏంటి పని తింటూ అన్నాడు. ఉండవయ్యా ఎవరు చూసినా గాడిదే గాడిదని చెప్పి చావే అని చెప్పి వీడికి సగం డౌట్తో సగం విశ్వాసంతో ముందుకెళ్ళాడు. నాలుగో వాడు కూడా ఏమైనా గాడిని తీసుకొని ఏం చేస్తాను అన్నప్పుడు, ఇది నిశ్చయంగా గాడి అని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. నాలుగో వాడు దాన్ని తీసుకొని తోలుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము స్వచ్ఛమైన ఉద్దేశంతో భగవన్నామం చేస్తూ స్వచ్ఛమైనటువంటి మార్గం ప్రారంభించిన ఈ మధ్యలో ఉన్నదే మిస్క్రెంట్స్. తను చెక్క పోతి వనం ఎలా అంటే వీళ్ళు ఇట్లా మనల్ని డిస్కరేజ్ చేస్తారు. దానికోసం మనం ఏం చేయాలి, మన యొక్క నమ్మకాన్ని దృఢపరచుకోవాలంటే ఆ ఆలోచన ఉన్న వాళ్ళతో మనం ఏకీకృతం కావాలి. అందుకు మనకు మనలాంటి వాళ్ళు, మనం సజ్జనులు, మనలాంటి సజ్జనులు కావాలంటే ఏం చేయాలి, దాన్ని సాధు సాంగత్యం. సాధు సాంగత్యం అంటే సన్యాసులతో సాంగత్యం కాదు, సజ్జనులతో సాంగత్యం. సాత్విక గుణాలు కలిగినటువంటి వాళ్ళందరూ సజ్జనులు, వాళ్ళతో సాంగత్యం చేస్తారు. ఇప్పుడు సాధు సాంగత్యం చేసిన తర్వాత మనకు మన ఆలోచనల ఆశయాలు దృఢమయ్యాయి. సాధు సాంగత్యం వల్ల ఇంకొక లక్షణం, ఇంకొక డిగ్రీ అక్కడ మనకు ఆ ప్రయత్నం, ఆ స్టేజ్లో బెనిఫిట్ ఏమిటంటే భగవంతుని కృపతో కొంచెం వివేకం అనేది వస్తుంది. వీళ్ళందరూ
భగవంతుని విశ్వాసంతో అక్కడ వైపు పనులు నిలిపిరు, పనులు ఎక్కొట్లు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అంటారు దైవ మార్గాలు వెళితే ఈ అన్నం తినకూడదు, ఆ కూరలు తినకూడదు, అక్కడికి పెట్టకూడదు, ఈ దుస్తులు వేయకూడదు, అవి పని చేయకూడదు. శాస్త్రాలు ఎక్కడ చెప్పరా? స్వధర్మానుష్ఠానం చేయండి, దృక్పథాన్ని మార్చుకోండి అన్నారు. డూ యువర్ డ్యూటీస్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. అప్పుడు వీళ్ళు అన్ని రకాల నుంచి అన్ని స్టేజెస్లో లైఫ్లో ఉన్న వాళ్ళు, అన్ని ఫ్యాకల్టీలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇదే భావనతో సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ముందుకు వెళుతున్నారు జీవితంలో. కాబట్టి నేను నిర్భయంగా ఈ మార్గాన్ని తప్పక అనుసరించగలుగుతాను అని ఇంకా విశ్వాసం వచ్చినప్పుడు అక్కడ మనకు ఇంకా భగవంతుడు ఒక్కడే ఈ సర్వాంతర్యామి, అన్నిటికీ సృష్టి అనేది అక్కడ కొంచెం జ్ఞానోదయం అవుతుంది. మన జ్ఞానం అంటే ఏమిటి అంటే ఏదో పుస్తకాలు చదివేసి ఈ ఉపనిషత్తులో, ఈ వేదంలో, ఈ భగవద్గీతలో, ఈ గ్రంథాలలో ఎన్నో పేజీలో ఈ విధంగా ఉందని మక్కి అంటాం కదా, అట్లా చెప్పిన అది పాండిత్యం అవుతుంది కానీ జ్ఞానం కాదు. అది పాండిత్యం అవుతుంది. జ్ఞానం అనేది ఏమిటి అంటే మనం అనుభవాల్ని వడకట్టితే వచ్చేటువంటిది జ్ఞానం. ఇప్పుడు ఒక ఫిలాసఫర్కి సాధారణంగా ఫిలాసఫీ చదివేవాడికి తేడా ఏమిటి అంటే ఏమిటి? ఒక సైంటిస్ట్కి ఒక సైన్స్ స్టూడెంట్స్కి తేడా ఏమిటి? సైన్స్ అది తీసుకునే ఎగ్జామ్. ఇప్పుడు ఒకే క్లాసులో సిలబస్ ఒకటే, టీచర్ ఒకరే, విద్యార్థులు ఒకటే. ఆ విద్యార్థులుగా పాస్ అయ్యి వెళ్తూ ఉన్నారు. వాళ్ళలో చివరిలో 3 సంవత్సరాలు అయిన తర్వాత ఒకటి సైంటిస్ట్గా మారుతున్నాడు, ఒకరు మంచి ఉత్తమ విద్యార్థులుగా నిలుస్తున్నారు. మరి సైంటిస్ట్ అయ్యేదానికి వాడికి ఏమిటి ప్రేరణ? విద్యార్థులు ఉండడానికి ఏమిటి ప్రేరణ లేదు. ఏమిటి అక్కడ? రీసెర్చ్ అంటే ఏమిటి అక్కడ? పరిశోధన అంటే ఏమిటి? ఇంగ్లీష్లో తెలుగు అంతే. పరిశోధన అంటే ఏమిటి చేశారు? అనుభవం అంటే ఏమిటి? స్టూడెంట్ ఎక్కడ గురించి కొంతవరకు తెలుసుకున్నాడు, ఇతను తెలుసుకోలేడు. జూనియర్ తెలిపారు వాళ్ళు. టీచర్ చక్కగా ప్రశ్నలు వేసి ప్రశ్నోత్తరాలు ఆయన గంటల తరబడి ఆయన ఇంటి దగ్గరికి వచ్చి కూడా ప్రశ్నలకి సమాధానం చెప్తూ వచ్చారు. ఇద్దరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు. కానీ వీళ్ళలో ఒకడు స్టూడెంట్ గానే మిగిలిపోయాడు. స్టూడెంట్ లెవెల్ నుంచి ఇంకొకరు సైంటిస్ట్గా మారాడు. ఇవన్నీ బాల్స్ లాగా ఉంది, మనం పగలగొట్టాలి కదా, దాంట్లో ఏముంటాం. శ్రద్ధ, ఇవన్నీ రీసెర్చ్, తర్కం, ఇవన్నీ అంటే అక్కడ సింపుల్గా ఏంటంటే అక్కడ జరిగింది మనం చూస్తే ఇద్దరు విద్యార్థుల్లో ఆ యొక్క ఫార్ములాని, ఆ డిఫికల్టీస్ ఈక్వేషన్ కానీ వాళ్ళు టీచర్ ద్వారా పుస్తకం ద్వారా క్లారిఫై చేసుకున్నారు. ల్యాబ్లో వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేశారు. విద్యార్థిగా మాత్రం మిగిలిపోయిన వాడు ఏంటంటే ఒక్కొక్క ఈవెంట్కి ఎక్స్పెరిమెంట్ చేశాడు, దాంట్లో రిజల్ట్ రాశాడు, పరీక్షలో రాసేసాడు, మర్చిపోయాడు. మళ్ళీ ఇంకో క్లాస్కి కావాల్సినట్టు తీసుకున్నాడు, మళ్ళీ దాన్ని రాశాడు, పాస్ అయిపోయాడు. ఒక ఈవెంట్ని తీసుకున్నాడు, దాని పని అయిపోయింది, వదిలేశాడు. సైంటిస్ట్ అయిన వాడు అదే చేశాడు, ఈవెంట్కి లింక్ పెట్టాడు. అర్థం కాలేదా? ఇప్పుడు ఏదైనా ఒక ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ జరిగింది ల్యాబ్లో,
ఒక ఈక్వేషన్. ఇప్పుడు ఇది ఓకే అన్నప్పుడు నెక్స్ట్ వాడికి దాని తర్వాత ఇంకోటి చెప్తారు కదా ఈక్వేషన్. అప్పుడు ఆ ఈక్వేషన్ వచ్చిన రిజల్ట్ ఆల్రెడీ చేసినటువంటి ఈక్వేషన్లో ల్యాబ్లో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో వచ్చిన రిజల్ట్ని రెండింటిని అన్వయించుకున్నాడు. లింక్ పెట్టండి, అన్వయించుకోవడం. మూడోది చేశాడు, అన్వయించుకున్నాడు. ఫిజిక్స్ చేసినప్పుడు ఇలా చేశాడు, కెమిస్ట్రీ చేసేటప్పుడు అలా చేశాడు. ఫిజిక్స్ కెమిస్ట్రీని కలిపాడు. వాడు సైంటిస్ట్. ఇది మనం చెయ్యం మన జీవితంలో. అందువల్ల మనం ఫిలాసఫర్ కాలేకపోతున్నాం. అనుభవాలు అందరికీ ఉన్నాయి. ఎలా జీవిస్తున్నా అంటా పోతున్నాయి రోజులు స్మూత్గా అంటాం. 20 సంవత్సరాలు టీచర్గానే ఉన్నానండి, 20 సంవత్సరాలు ఇంజనీర్గా ఉన్నానండి, అలాగే పోతున్నాను. 20 సంవత్సరాలు అనేది రిపిటేషన్ కాదు. అక్కడ సేమ్ పని చేస్తున్నా కొంచెం కొత్త విషయాలు ఉన్నాయి. అక్కడ మనం చేసాం, వదిలేసాం. అలాగే మనం చాలాసార్లు విషయాలు అనుభవిస్తాం, మర్చిపోతాం. మనకు అన్నీ చాలా జరుగుతున్నాయి జీవితంలో, సుఖాలు దుఃఖాలు. మన నిజ జీవితంలో చాలా అనుభవాలు వస్తుంటాయి. కానీ పాఠాలు నేర్చుకోం. మనం నేర్చుకునేదంటే అక్కడ మన ఫిలాసఫర్గా అనుభవాన్ని మనం క్రోడీకరించుకోవట్లేదు, అన్వయించుకోవట్లేదు, లింక్ పెట్టుకోవట్లేదు. బిట్టుగా వదిలేస్తాం. లేదంటే 3-4 తీసుకుంటాం, ఒకటిలో పెట్టుకుంటాం, గ్రూప్గా వదిలేస్తాం. అందుకే చాలాసార్లు చూడండి, మన ఇంట్లో ఏదైనా దుర్ఘటన జరిగింది అనుకోండి, దుర్ఘటన ఎక్కువ బాధపడేది ఏ దుర్ఘటనతో? ఇంట్లో చావు. కరెక్ట్ చెప్పి ఒక పెద్ద ఆయన మనకు 90 సంవత్సరాలు జీవించినటువంటి ఆయన, మన తాతే కావచ్చు. ఆయన చనిపోతే చాలామంది ఆడకపోయి ఆడవారు. ఎందుకంటే బాగా ఫుల్ జీవితం గడిపాడండి, చివరిలో చనిపోయాడు, రైట్ టైం ఆయన చనిపోయారు, ఏం కాలేదండి. వాళ్ళ కొడుకులు ఆ చనిపోయిన కొడుక్కి ఎంత సులభం కాదు, మర్చిపోడు. అప్పుడు నేను మర్చిపోలేకపోతున్నాను, నా తండ్రి ఇలా చేశాడు అని అన్ని స్మృతులు చెప్పుకుంటుంటే మన ఓదార్చిన వాళ్ళని చెప్పేస్తారు. ఏం చెప్తారు ఓదార్చేది? ఓదార్పు ఏమిటి? కాబట్టి నువ్వు అది కావాలి, ఏడవద్దు, మర్చిపో. వయసులో ఉన్న వాళ్ళు, చిన్నవాళ్ళు, స్నేహితులు ఎవరు చచ్చిపోయినా వచ్చిన వాళ్ళు అందరూ ఏం చెప్తారు? చచ్చిపోయిన పుట్టిన వాళ్ళు చావక తప్పదు, ఎప్పుడైనా మనం కూడా చచ్చిపోతాం. కాబట్టి నువ్వు ఏడవద్దు, కాబట్టి మర్చిపో. ఇలా ప్రతి అనుభవాన్ని మనం పొంది మర్చిపోయేది అలవాటు పడిపోయాం. మరవకూడదు. పక్క వాళ్ళు చనిపోతున్నారు, ముసలి వాళ్ళు చనిపోతున్నారు, చిన్నవాళ్ళు చనిపోతున్నారు. మరి నేను చనిపోనా? చనిపోయిన వాళ్ళంతా అంత చెప్పి చనిపోతారా? ఇప్పుడు బ్రేక్ డాన్సర్ జాక్సన్ పోయినారా? అతను చాలా డబ్బు సంపాదించేవాడు, కానీ అతను ఆస్తులు ఎందుకు కూడా పెట్టుకోవాలి. అతనికి ఉండే ఒక ఆదర్శం ఏంటంటే ఆరోగ్యంగా ఉండి అందరినీ ఆనందపరచాలి. అదే ఒక ఆయన ఆదర్శం. డబ్బు కూడా పెట్టాలనేది ఆయనకి ఆదర్శం ఉండేది కాదు. అందుకు ఆయన ఏం చేశాడు, చాలామందిని, ఒక 10-15 మందిని ఆయన శరీరంలో ఉండేటువంటి పార్ట్స్కి, అంటే మెడికల్ సైన్స్ రీప్లేస్ చేయగలిగేటువంటి టెక్నాలజీ ఏ అవయవాలకు ఉందో ఆ అవయవాలు దానం చేసే వంటి వాళ్ళని ఈయన అడాప్ట్ చేసుకున్నాడు. చేసుకుని వాళ్ళందరినీ పుష్టిగా పోషించడం మొదలుపెట్టాడు. శాలరీ ఇచ్చి వాళ్ళు అవయవ దానం చేస్తే వాళ్ళు చచ్చిపోరు, కానీ ఆ అవయవ దానం ఈయనకి అవసరమైతే ఈయన దాన్ని పొందొచ్చు అట్ హ్యాండ్. ఇట్లా ఈయన అన్ని ఏర్పాటు చేసుకొని చాలామంది డాక్టర్లు కూడా అట్ హ్యాండ్ అవైలబిలిటీలో పెట్టుకున్నాడు, కానీ చచ్చిపోయాడు.
ఏ పార్టు అక్కడ వాళ్ళు పోషించే వాళ్ళ దగ్గర తీసుకోకుండానే ఆ డాక్టర్లు సేవ చేసే అవకాశం ఇవ్వకుండానే చచ్చిపోయాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. మనం కూడా మన పరిధిలో కూడా చాలా మందికి ఎన్నో ప్రయత్నం చేసి బతికించుకోవాలని చూస్తున్నాం, చచ్చిపోతున్నాం. ఇవన్నీ చూస్తూ ఏమి నేర్చుకోవాలి? ఏదో నేర్చుకోవాలి. దాని అంటాం జ్ఞానం. ఏదో నేర్చుకోవాలి. మర్చిపోవడం కాదు. జీవితంలో అనుభవాలంటే మనకు లైఫ్ ఈజ్ నాట్ ఫర్ ఎంజాయ్మెంట్, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎక్స్పెరిమెంట్. ప్రతి ఈవెంట్ యూ షుడ్ టేక్ యాజ్ ఎక్స్పెరిమెంట్, నాట్ ఓన్లీ ఎంజాయ్మెంట్. అది మనిషికి ఉండేటువంటి విశిష్టమైనటువంటి లక్షణం భగవంతుడు ఇచ్చింది. వివేక జీవి మనిషి. ఇది తప్ప అంత సమానం జీవులతో, మిగతా జీవులతో. మనుషులకి మృగాలకి తేడా ఏమిటంటే ఈ బుద్ధి, చక్షణ. ఆహార నిద్ర భయ మైథునంచ సామాన్యమేత పశుభిర్నరాణాం బుద్ధిర్హి ఏకో అధికో విశేష బుద్ధ్యా విహీన పశుభి సమాన. ఆ బుద్ధి అనేది ఇది విచక్షణ. విచక్షణ అంటే మనకు కలిగేటువంటి అనుభవాలని అన్వయించుకోవడం, అది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని కొంతమంది మేధాశక్తి అంటాము. మేధాశక్తి అంటే ఏదో విచిత్రంగా అద్భుతంగా జరిగిపోయేది కాదు. ఇతరుల అనుభవాలను చూస్తూ, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ యొక్క అనుభవాన్ని, ఇటువంటి అనుభవాలన్నీ చూస్తూ మనం దాన్ని నేర్చుకోవడం. ఇతరుల అనుభవాలను మనం అన్వయించుకొని నేర్చుకోవడం, అది అందుకోసం మనం సమాజంలో జీవిస్తున్నాం. అలా లేకపోయినా రెండోది ఏమిటంటే అది ఉత్తమం. అది మధ్యమం ఏంటంటే నాకు అనుభవాలు కలిగినప్పుడు నేర్చుకుంటాను, అన్వయించుకుంటాను. అధమం ఏమిటంటే అనుభవాలు కలిగినా ఇతరులు కలిగినా వాళ్ళు నేర్చుకోలేరు. ఇట్లా మనుషులు సమాజంలో కలిసిమెలిసే ఉంటారు. మనం అన్వయించుకోవాలి. నేను ఏ కేటగిరీలో ఉంటాను, దాంట్లోంచి ఎలా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు మనకు ఇది జ్ఞానం అనేది వస్తుంది. ఈ జ్ఞాన ఆర్జన సాధు సాంగత్యంలో వస్తుంది. సాధు సాంగత్యంలో ఆ పార్టీ, రాజకీయ పార్టీలు మంచి చేసిందా చెడు చేసిందా, ఈ పార్టీ అజెండా ఏమిటి, ఆ దేశంలో అజెండాలు ఎట్లా పార్టీలు వచ్చాయి, ఇది చెప్పుకునేదాన్ని సాధు సాంగత్యం అంటారు. పొలిటికల్ క్లబ్ పబ్బు అంటారు. అంతే కదా. వ్యాపార సంఘాలు పెట్టుకుంటే అక్కడ వ్యాపారం గురించి మాట్లాడుకుంటారు. క్రికెట్ అసోసియేషన్ అంటే అక్కడ క్రికెట్ సంబంధించినవి మాట్లాడుకుంటారు. అట్లా సాధు సాంగత్యం అంటే దానికి స్పెసిఫిక్ టాపిక్ ఉంటుంది. ఈ అనుభవాన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి అన్వయించుకోవడం. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి అనుభవం అనుభవమే. అక్కడ ఆధ్యాత్మికం లౌకికం లేదు. స్వామీజీలకి జరిగే అనుభవాలన్నీ ఆధ్యాత్మికం, గృహస్థులకు జరిగే అనుభవాలన్నీ ఆధ్యాత్మిక కాలంలో అనుభవం ఇది అనుభవం. ప్రతి అనుభవం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ అనుభవాన్ని తీసుకునే విధానం ఉంటుంది. ఏ అనుభవం అయినా అక్కడ శాస్త్రాలు కూడా చూడండి, నువ్వు ఎలా ఆలోచించినావంటే నీకు ఉన్నతి ఉండదు, అలా ఆలోచిస్తే ఇది ఉండదు, అట్లా ఖచ్చితంగా చెప్పట్లే. ఏదైనా యూ మేక్ ఇట్ డిగ్నిఫై, స్పిరిచువలైజ్ అంటారు కదా. ఇప్పుడు శారదమ్మ ఏం చెప్పింది, ఒక భక్తురాలు వచ్చి అడిగింది, అమ్మ నేను ఎప్పుడు దేవుణ్ణి తలుచుకోలేకపోతున్నాను, నాకు ఇంట్లో పోరెడు పనులు ఉన్నాయి, మరి ఏం చేయాలి? ఇది ఆమె ప్రశ్న.
దేవుని తలుచుకోవాలి, స్మరించాలి, పూజ చేసుకోవాలి ఉంది. కానీ నా పనులు అలాంటి, పరిస్థితి అలాంటిది, అది జరగట్లే, ఏం చేయాలి? అప్పుడు అమ్మాయి వచ్చింది, ఏం చెప్పింది? చెప్పు. ఒకసారి కాదు అక్కడ చెప్పింది, చేసే ప్రతి పనిని దేవుడు తలుచుకొని చేయండి. వంట చేస్తున్నావా, భగవంతుని బిడ్డలకు వంట చేస్తున్నాను చెయ్యి. పిల్లలకి స్నానం చేపిస్తున్నావా, భగవంతుని బిడ్డలకు స్నానం చేపిస్తున్నాను చెయ్యి. ప్రతి పనిని భగవంతుని తలుచుకొని చేయండి. అదే అక్కడ. ఇప్పుడు మేము ఆశ్రమానికి వస్తే మేము అన్ని పనులు చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడే నన్ను ఆ నీళ్ళు పట్టుకొని కింద వంగితే కూడా మీరు పట్టిస్తారు. అప్పుడు వచ్చి ఉంటే తుడిచి కూర్చోమంటారు గారు. అక్కడైతే మీరు అక్కడ సీసీ కెమెరా పెట్టండి, అన్నీ మేము చేస్తాం. మీరు చేసి స్వామీజీ స్పీచ్ లో చిన్న చెప్పిన దానికి అనుబంధం ఉండేది. ఈసారి మేము చిన్నగా ఉన్నందువల్ల తిరుపతి వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ అవన్నీ చాలా స్మెల్ వస్తూ ఉన్నట్టు నాతోటి మా ఫ్రెండ్ వస్తే అతను అక్కడ డొనేషన్స్ రాసే అతనికి ఈ డబ్బులు ఆ వాష్రూమ్ క్లీనింగ్ ఉపయోగించమని చెప్పి మరీ డొనేషన్ చాలకపోతే నా నెంబర్ ఇస్తున్నాను, అడిగితే మళ్ళా పంపిస్తాను అని చెప్పిపోయినాడు. నేను పోయినప్పుడు దాని తర్వాత ఒకసారి స్వామీజీని కలిసినప్పుడు చెప్పాను, తీసుకోపోయి పర్సనల్గా నేనే ఈ బాత్రూమ్లు అన్నీ క్లీన్ చేశానని చెప్పి స్వామీజీ నన్ను అది పనిగా తీసుకోపోయి మొత్తం చూపించి చాలా ఇంకేమన్నా కావాలన్నా అని చెప్పి అన్నాడు. మొత్తం స్వామీజీని సుప్తానంద స్వామీజీనే చేశానని చెప్పాడు. స్వామీజీ చెప్పిన దానికి వాళ్ళు ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు కాదు, ఏ పనికైనా సిద్ధంగా ఉంటారు స్వామి. మనం అది గుర్తుపెట్టుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉంటే అయ్యో మేము ఈ పనులతో బిజీ అయిపోయాము, స్వామి అయి ఉంటే ఎప్పుడు దేవుడి ముందే కూర్చుంటారని, అది సరికాదు. మేము కూడా సెల్ ఫోన్లు వాడుతున్నాం, స్మార్ట్ ఫోన్లు వాడుతున్నాం, కంప్యూటర్లు వాడుతున్నాం, ల్యాప్టాప్లు వాడుతున్నాం, చాలా వాడుతున్నాం. మీరు వాడినట్టు ఈమెయిల్ వాడుతున్నాం, చాలా వాడుతున్నాం. కానీ అవన్నీ మీరు చేస్తున్నారు, మీరు కూడా చేస్తున్నారు. మరి అది దైవ కార్యం అంటే మీరు అనుకుంటారు స్వామికి ఎందుకు ఇవన్నీ అని. మేము అక్కడ వెళితే ఉపన్యాసాలు ఇవ్వడం వీక్లీ అనేది మాకు రొటీన్ అక్కడ ఇది ఉన్నాయి. అదే సమయాన కొన్ని అడ్మినిస్ట్రేషన్ పనుల్లో మంచి పనులు చేసిన వాళ్ళని ప్రశంసిస్తాం, కొంచెం గజిబిజిగా చేసిన వాళ్ళని వార్నింగ్ ఇస్తాం, కొంచెం స్ట్రిక్ట్గా వాళ్ళని చేయమని చెప్తాం. అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. మీకు ఇంట్లో ఉన్నటువన్నీ ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఒక బ్రహ్మచారి కొద్ది సంవత్సరాల ముందు 2009-8 అప్పుడు ఒక బ్రహ్మచారి అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యాడు, వేరే మట్టలు జాయిన్ అయ్యాడు. కొంచెం ఉన్నతమైనటువంటి కుటుంబం ఆర్థికంగా. సరే అక్కడ ఉన్నానని తెలిసింది. ఒక 15 రోజులకి అక్కడ ఉన్నానని తెలిసి వాళ్ళందరూ ఒక 2 కార్లే వెళ్ళారు. ఒక 12 మంది వెళ్ళారు. వాళ్ళని ఒక ముసలాడు వాళ్ళ నాన్నమ్మ కూడా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఎక్కడ మనోడు అంటే అప్పుడు అక్కడ ఒక రొటీన్ ఉంటుంది. కొత్తగా చేరిన బ్రహ్మచారులు టిఫిన్ అయిన తర్వాత ఒక కూరగాయలు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు కట్ చేయాలి. అప్పుడు అక్కడ కొన్ని కూరగాయలు పోసి కట్ చేస్తుంటే ఆ గ్రూప్లో ఈ అబ్బాయి ఉన్నాడు. ఆమె అక్కడికి వెళ్ళొద్దు మేము పిలుస్తాము అన్న కూడా ఎక్కడైనా చూస్తాం, సరే వెళ్ళి చూసుకోవాలి. ఆ పరిగెత్తి వెళ్ళి చూస్తే ఈయన కూరగాయలు తరుగుతున్నాడు. అప్పుడు ఈమె అక్కడి నుంచి గట్టిగా, ఒరే నాయన ఇక్కడ ఉండేది 2-3 బకెట్ల కూరగాయలు, వచ్చి ఇంటికి నేను లోడ్ కూరగాయలు కొనిస్తాను, అక్కడ అక్కడేదో కట్ చేసుకోవచ్చు, ఆ కూరగాయలు కట్ చేస్తే ఎంత దూరం రావాలా మమ్మల్ని వదిలేసి అంతే. ఇప్పుడు అక్కడ కూరగాయలు కోసేది కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పనిలో ఎవరు లేకపోతే వంట చేస్తాం, భక్తులు వచ్చినా కొన్ని అన్ని మేమే చేస్తాం. మీరు చేసినట్టే చేస్తాం. అక్కడ తేడా ఏమిటి? అటాచ్మెంట్ ఏమి లేదు.
గురు మహారాజ్ సేవ అనేది అక్కడ ఇప్పుడు మేము అక్కడ కూర్చొని ఎన్ని గంటలు ధ్యానం చేయగలుగుతాం. అక్కడ సాధకులుగా ఉంటున్నాం, సిద్ధ పురుషులుగా కాదు. అంటే ఇప్పుడు భగవంతుని ముందు మనం కూర్చొని ధ్యానం చేయాలి, స్మరించాలంటే చూస్తూనే ఉంటాం. జపయజ్ఞం పెడతాం మేము అక్కడ నెల ఒకసారి. ఉదయం 9 నుంచి 5 గంటల వరకు జపం చేయించాలి. కూర్చుంటారు, ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా మేము ఎందుకు చేయకూడదు? రోజు చేయలేం. సత్యం ఏంటంటే చేయలేం. మనుషులు సాధకులు అక్కడ కొంత చేస్తూ అప్పుడప్పుడు ఎక్కువ డిస్టర్బెన్స్ అయింది, ఏం నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. భగవంతుని ముందు అరగంట సేపు కూర్చొని వస్తే ఒక ఆలోచన వస్తుంది. ఉదయాన సాయంత్రం ఒక ఫిక్స్డ్ టైమింగ్లో వెళ్ళి ప్రార్థన జపధ్యానం చేయడం. మిగతా సమయాల్లో చేసేటప్పుడు అక్కడ మేము అన్వయించుకుంటాం. ఈ ఆశ్రమం ప్రాపర్టీ, ఆశ్రమం ప్రాంగణం, ఆశ్రమంలోకి వచ్చే డివోటీస్, ఆశ్రమంలో పనిచేసేటువంటి అందరూ కూడా ఎవరు, ఇంక్లూడింగ్ మీ, ఎవరు? దేవుడితో అనుబంధమైంది. ఇది రామకృష్ణుడ బాడీ. ఆశ్రమం అనేది రామకృష్ణుడు ఫిజికల్ ఎంటిటీ. కాబట్టి నేను ఏ పని చేసినా ఆయన స్పృహ ఉంది అక్కడ. అదొక్కటే నేను కలుపుగలుగుతాను. అది నేను కూర్చున్నా, నిల్చున్నా, పని చేస్తున్నా, అది మొత్తం ఆయన అకౌంట్లోకి పోతుంది. అది మాకు అక్కడ ప్లస్ పాయింట్. అట్లా ఎందుకు మనం చేయకూడదని అడాప్ట్ చేసుకుంటే, మెల్లగా కల్టివేట్ చేసుకుంటే ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఏదైతే అమ్మ చెప్పిందో, నువ్వు ఇంట్లో బిజీగా ఉంటే అన్ని పనులు భగవంతునికి చెయ్యాలి. రామకృష్ణ దగ్గరికి ఒక ఆవిడ ముసలావిడ వెళ్ళి అడిగింది, నేను గోపాలను స్మరించాలంటే అందుకు కృష్ణ భక్తురాలు, ఎప్పుడు నాకు మనవడు గుర్తుకొచ్చేస్తున్నాడు, ఏం చేయాలి? అప్పుడు ఏం చెప్పారు? అంటే అట్లా మనం చేసే ప్రతి పనిని భగవంతుడు అక్కడ ఉన్నాడు, భగవంతుడు పనులే చేస్తున్నాం, భగవంతుని కొరకే చేస్తున్నాం అనేది పెట్టుకుంటే జపం చేసినంత విధంగానే అక్కడ కూడా మనం ఆ స్మరణ జపం చేయగలుగుతాం. అది మనకు బలవంతం అవుతుంది. ఇప్పుడు సాధు సాంగత్యం వస్తుంది. ఇలా చేసినప్పుడు సత్యాన్ని గ్రహిస్తాం. అక్కడ ఇంకోటి, ఇప్పుడు వైరాగ్యం అంటే ఏంటి? చాలాసార్లు వైరాగ్యం వచ్చిందా ఏంటంటాం. వైరాగ్యం అంటే ఏంటి? అందరిని వదిలేసి పని కొట్టేసి వెళ్ళిపోవడం వైరాగ్యం, మనకు తెలిసింది. అంతే కదా, సడన్గా అన్ని వదిలేసి విమానాలు వెళ్ళిపోవడం, హరిద్వార్ వెళ్ళిపోవడం, అన్ని విషయాల మీద ఆసక్తి పూర్తిగా వదిలేయడం వైరాగ్యం. ఎవరు వదలలేరు, నేను వదలలేను. మీరు వదలలేరు, ఎవరు వదలలేరు అనడం ఎంతవరకు సమంజసం? మీరు వదలలేరని ఎవరు వదలలేరు అనడం ఎంతవరకు సమంజసం? ఎవరు వదలలేరు. నహి కక్ష క్షణమపి జాతి తిష్టతి అకర్మకృత్యం. ఎవరు చేయలేరు. ఇది మనకు ఎప్పుడు మోక్షం వచ్చినా కానీ, జీవన్ముక్తి కలిగినా కానీ, శరీరం ఉన్నంత వరకు నోబడి కెన్ వర్క్ చేయాల్సిందే. కానీ అట్లా అంటే వర్క్ చేసేటప్పుడు ఈ అటాచ్మెంట్ లేకపోతే వర్క్ ఎవరు చేయరు. మందో అపి ఫలం నా ఉద్దేశ్య కర్మ కరోతి. మూర్ఖుడైనా సరే వాడు ఊరికైనా ఉంటాడు, కానీ పని చెప్తే ఏమి ఇస్తా ఉంటాడు. ఫలాన్ని ఎవరు ఆశించుకోవడానికి అక్కడ అదే చెప్పేది. ఫలాన్ని ఆశించుకోవడానికి ఏ ఫలాన్ని ఆశించుకోండి చెప్పారు. అక్కడే మనం ఫలాన్ని ఆశించుకుంటే ఎవరు చేస్తే ఏ మూర్ఖుడు చేయడు. నేను చేయను అసలు. ఎక్కడ చెప్పారు? నువ్వు వాక్యాన్ని చేయలేదు. ఆ కర్మణ్య వాధికారస్తే ఏమిటి? దాని అర్థం తెలుసుకోవాలి. అది మనం ఏదో మనకు తెలిసిన మిడి జ్ఞానంతో ఏదో మనం అర్థం చేసుకోవడం, ఏదో చేసుకోవడం. అక్కడే అక్కడ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మనం అర్థం చేసుకునేది. శాస్త్రంలో చెప్పింది అలా ఏం చెప్పలే. భగవద్గీతలో పరమాత్మ చెప్పిన దానికి మనం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ పెట్టుకుంటే కరెక్ట్గా ఏందో చెప్పండి.
టాపిక్లో ప్రజెంట్ టైం పర్వాలేదులేండి. ఓకే. 8:25 ఇప్పుడు ఈ సాధు సాంగత్యం ఒక పాయింట్ ఇక్కడ నిలిపి వెళ్తాం దానికి. ఇప్పుడు అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అంటే వైరాగ్యం అనుకున్నాం. వైరాగ్యానికి యాక్చువల్ అది కాదు. ఇప్పుడు నాకు కోరికలు లేకుండా ఉంటేనే వైరాగ్యం. కోరికలు ఎవరికి లేవు, నాకు లేవు. నాకున్నాయి కోరికలు. నా కోరికలు ఏమిటి? కోరిక అనేది ఉంది. ఏ కోరికని తేడా వస్తుంది? భగవంతుని దగ్గర చేరాలి, నాకు చెడు ఆలోచనలు పోవాలి, భగవంతుడిపై నాకు విశ్వాసం కలగాలి అని కోరికలు కావా? దీని ఏమంటాం? అది కాదు అనే నెక్స్ట్ వస్తుంది. ఈ కోరిక అవునా? ఆత్మకామో నకామ. ఆత్మతత్వ అన్వేషణలో వచ్చేటువంటి కోరికలన్నీ కోరికలు ఇష్టం రావు. కలకండకి పంచదారకి తేడా ఉంది. కలకండని మందులు వాడతారు, పంచదారని వాడరు. రెండు తీర్పుగానే ఉంటాయి. వైరాగ్యం అనేది ఆత్మ విషయేషు రక్తి, అనాత్మ విషయేషు విరక్తి. ఇది వైరాగ్యం. అక్కడ రక్తి విరక్తి అనేది అందరికీ ఉంటాయి. ఈ శరీరం వదిలే వరకు ఈ శరీరానికి కూడా మోహం ఉంది. నాకు బయట ఏమి వద్దంటే వాడి శరీరాన్ని కావాలనుకుంటాడు. అన్ని వదులుకున్నవాడు శరీరాన్ని వదులుకోడు. మరి ఏది వదులుకోగలుగుతాడు? ఎక్కడెక్కడ విరక్తుంది? కానీ ఆత్మ విషయాలు ఇది ప్రతిదీ ఆత్మాన్వేషణకి సహకరిస్తుందా? టేక్ ఇట్. ఆత్మ విషయాలను మరిపిస్తుందా? లీవ్ ఇట్. అది ఆత్మ విషయేషు రక్తి, అనాత్మ విషయేషు విరక్తి. ఇది వైరాగ్యం. విగతస్య రాగం వైరాగ్యం. రాగం అంటే బెరహరి రాగం, శ్రీరాగం, మాల్పస్ రాగం కాదు. రాగం అంటే బంధం. బంధం బంధం అంటే డిపెండింగ్ కూడా వస్తుంది. ముడి వేయడం అనేది కాదు బంధం అంటే. బంధించడం కాదు. బంధించడం అనేది ఏదైనా బంధించవచ్చు. రాయి అక్కడ గొలుసులు దారాలు కాదు బంధించేది. మా ఇంట్లో ఒక మనిషి ఉన్నారండి, ఒక చిన్నవాడు ఉన్నారండి. ఆయన వదిలి నేను ఎక్కడే వెళ్ళలేను అంటే అది బంధం అంత. అక్కడ దారాలకు బంధించండి. మా ఇంట్లో లాకర్లో నేను ₹1,000 పెట్టున్నాను లిక్విడ్ క్యాష్. నేను ఎవరో ఒక భర్తన ఉన్నారు, భార్యనే ఉన్నారు, అక్కడ కాపలా చేయాలి. కాబట్టి నేను సత్సంగానికి ఇద్దరు కలిసి వెళ్ళలేను. అది ఇది ప్రేమ. సరే, ఇది మనకు అక్కడ సత్సాంగత్యంలో నివృత్తి అవుతుంది. ఈ నివృత్తి అయినప్పుడు అనుభవాల కోసం మనం ఏకాంతవాసం వెళ్తాం. ఏకాంతవాసం వెళ్ళినప్పుడు మనం వ్యక్తిగతంగా నేను నామజపంతో, నామస్మరణతో ఇది చేశాను. నాలాగా చాలామంది జీవిస్తున్నారు సత్సాంగత్యంలో. వాళ్ళు ఎలాంటి అనుభూతులు పొందుతున్నారు, నాకు అది సంబంధమే. కాబట్టి నేను ఎంతవరకు దాన్ని పెంపొందించుకున్నాను అనేది విచారణ జరుగుతుంది అక్కడ. ఏకాంతవాసం అంటే అక్కడ ఏక అంత వాసం. అది రూములు వేసేసుకొని ఏకాంతంగా కొండపైన సముద్ర తీరంలో కూర్చోవడం, అది మళ్ళీ అక్కడ శబ్దార్థం, లక్ష్యార్థం. ఏకాంతవాసం అంటే నేను అంతంగా, నాకు అంతం ఏమిటి? అంతం అంటే సోల్ గోల్ ఏమిటి? నేను ఎవరు? అమ్మాయి. మరి ఇదంతా ఏమిటి అని విచారణ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఇది వచ్చింది కాబట్టి ఇది బ్రీఫ్గా చెప్తాను. ఈ కర్మణ్యవాధికారస్తే ఏదో చెప్తున్నారు. ఈ కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ పరహేతుర్భూహు మాతే సంగో అస్త్వ కర్మని. ఆ 4 పాదాలు అంటాం మనం. అంటే ఆ శ్లోకంలో 32 అక్షరాలు ఉన్నాయి. 8 అక్షరాలని ఒక పాదం, 4 పాదాలు. కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన.
మా కర్మ ఫలహేతువు మాదే సంభవస్తవారు. ఇట్లా కూడా మనం 4 వాక్యాలు ఉన్నాయి ఇక్కడ కర్మని ఏవ అధికారస్తే. మనం ఏం చెప్పుకుంటాం, నీకు కర్మ చేసేదానికి అధికారం ఉంది, ఇంక లేదండి. ఏ మూర్ఖుడు చేయడు అధికారంగా. ఎవరు చేస్తారే? గుడికి వచ్చినా కానీ అయ్యో మనశ్శాంతి దొరుకుతుంది వెళ్ళేస్తున్నారు, కోరికలేదా? ప్రసాదం పెడితే భక్తులు ప్రసాదం తిని ఆనందిస్తే నాకు ఆనందం కలుగుతుందయ్యా, కోరిక కదా కదా. కోరికలో ఏదో తేడా ఉండొచ్చు, పెద్దదో చిన్నదో సాఫ్ట్ హార్డ్ కాదు, కోరికలే వస్తుంది. అక్కడ అధికార నేతి నీకు అధికారం ఉంది అంటే యూ హ్యావ్ ప్రివిలేజ్. అధికారం అంటే ఏమిటి? అవకాశాలు నీకు ఉన్నాయి అక్కడ. అధికారం అంటే ఇంగ్లీష్లో ప్రివిలేజెస్. నాకు అవకాశాలు, తెలుగులో అవకాశాలు. నీకు కర్మ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. నీకు ఏమిటి అవకాశాలు? ఒక ఉదాహరణ తీసుకుంటాం. 10th క్లాస్ చదివే పిల్లవాడిని పరీక్షలకు ముందు వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, నువ్వు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి. వాడికి అవకాశాలు కావాలంటే తీసుకో ఏమైనా, కానీ నువ్వు చేయాల్సింది ఏమిటి? మంచి మార్కులతో పాస్ అవ్వాలి. వీడికి ప్రివిలేజెస్ ఇచ్చాడు. ప్రివిలేజెస్, అమ్మ నాకు ఉదయాన్నే లేస్తాను, 5 గంటలకు లేస్తాను, లేచిన వెంటనే ఒక గ్లాస్ హార్లిక్స్ తాగుతాను, గ్రాంటెడ్. టిఫిన్ నేను తినేసిన తర్వాత స్కూల్కి వెళ్ళేదానికి ఇంతకుముందు నేను సైకిల్లో వెళ్ళేవాడిని, ఇప్పుడు నేను బస్సులో ఎక్కి వెళ్తాను, గ్రాంటెడ్. సాయంత్రం వస్తే కొంచెం నేను స్నాక్స్ అవి తినాలి, ఏర్పాటు చేయి, గ్రాంటెడ్. ఈ సబ్జెక్ట్లో నాకు కొంచెం టఫ్గా ఉంది, ఒక ట్యూటర్ని ఏర్పాటు చేయి, గ్రాంటెడ్. ఇంటికి వచ్చి చదివేటప్పుడు మీరు టీవీ ఆన్ చేస్తే నాకు డిస్టర్బెన్స్ వస్తుంది, కాబట్టి టీవీ గ్రాంటెడ్. ఇవన్నీ వాళ్ళకి ప్రివిలేజెస్. ఇంకా ఏం కావాలన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది ఈ హస్బెండ్ అధికారం. కర్మని ఏవ అధికారం అంటే నువ్వు ఏ పని చేయాలన్నా యూ హ్యావ్ ప్రివిలేజెస్, ఎంజాయ్, టేక్ ఇట్. మనుషులే కాదు, ప్రకృతి కూడా ఇస్తుంది, బయట ఇస్తుంది. స్టూడెంట్ వెళ్తున్నారు, 10th క్లాస్ పరీక్షకి వెళ్తున్నారు, వాళ్ళు ట్యూషన్కి వెళ్తున్నారంటే ఏ టాపిక్ ఏమన్నా కానీ పిల్లలు 10th క్లాస్కి వెళ్ళి పంపించేస్తారు సొసైటీ. బయట వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆ ప్రివిలేజ్ అన్నీ తీసుకున్న తర్వాత 2 సెంటెన్స్ ఏమిటి? మా కర్మ కర్మణ్యేవాధికారస్తే మా కర్మ మనకి ఫలహేతు. పరీక్ష రాసేసాను, రాసే వరకు నీకు కావాల్సిన ఆపర్చునిటీస్ అన్నీ నీకు ప్రొవైడ్ చేశాను. పరీక్ష అయిపోయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఉండవు. స్కూల్కి బస్సు ఎక్కడలేదు, టీవీ ఆఫ్ చేయబడలేదు, వీడంతా కఠోరంగా చదవబడలేదు, అయిపోయింది. ఇప్పుడు పరీక్ష రాసిన వాడు నేను మార్కులు వేసుకుంటాను నా పరీక్ష పేపర్కి అంటే అవుతుందా? అది పరీక్ష అవుతుందా? పరీక్ష మార్కులు ఎవరు వేయాలి? పరీక్ష పెట్టిన వాడి మరి, అప్పుడే దానికి విలువ. అందువల్ల 2వ సెంటెన్స్ ఏంటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మనం నీకు కర్మలు చేసే అధికారం, దానిపైన అధికారం లేదంటే అధికారం ఉండదు, ఉంటుంది. పరీక్ష పెట్టిన వాడు ఇస్తాడు. జీవుడు కర్త. కర్త అంటే కర్మలు చేసేవాడు. కర్మలు చేసిన వాడికి కర్మ ఫలితాలు వస్తాయి. వాడు భోక్త, భోజనం భుజిస్తాడు, అనుభవిస్తాడు. జీవుడి పరిధి ఏమిటి? కర్త, భోక్త. కర్మలు చేసిన వాళ్ళకి ఫలితాలు ఎవరు ఇవ్వాలి? వీడు ఇచ్చుకోలేడు, జీవుడు ఇచ్చుకోలేడు. మరి కర్మ ఫలత ప్రదాత ఎవరు? పరమాత్మ, ఈశ్వరుడు.
అది రెండో సెంటెన్స్లో పరీక్ష పెట్టేవాడు ఫలితాలు ఇచ్చేవాడు ఈశ్వరుడు. నేను రాసిన పరీక్ష నేను ముఖట్లు వేసుకుంటానండి, అది పరీక్షే కాదండి, అది హోంవర్కే అవుతుంది. కాబట్టి ఈ జగత్తులో ఈ సృష్టిలో మనకు ఉండేటువంటి అన్ని అనుభవాలు, అన్ని ఆపర్చునిటీస్. నేను హిమాలయాలు వెళ్ళి 6 నెలలు తపస్సు చేసి వస్తాను, నేను ఇక్కడ ఉండి ఈ గుడిలో నేను ఈ సేవలు చేసుకుంటాను, సమాజంలో ఉండి 10 మంచి పనులు చేస్తాను, ఆ పనులు చేస్తాను. ఇవన్నీ యూ హ్యావ్ ఆపర్చునిటీస్, యూ హ్యావ్ రైట్స్, అధికారం, ప్రివిలేజ్. అది చేసిన తర్వాత నేను ఇది చేశాను కాబట్టి దీని 10 మార్కులు నేనే వేసుకుంటాను. యూ హ్యావ్ నో రైట్. ఇట్ కమ్స్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్స్. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తేది హయ, ఆ కేటగిరీ వెళ్ళిపోతుంది. చేసిన ప్రతి పనికి ఫలితం మనమే అనుభవించిన ఫలితం ఇచ్చేది ఈశ్వరుడు. అందువల్ల మనం ప్రతి పనికి ఇన్స్టెంట్గా, ఇప్పుడు మనం దోమ పుట్టింది అలా చేయండి, మనం వేసుతో తోలేస్తాం దోమ. అలాంటి వాటి కాదు, అవి యాదృచ్ఛికంగా, అవి కొంచెం ఇన్స్టింక్ట్గా పోతూ ఉంటాయి. కొన్ని మనం కొన్ని మనసు పెట్టి చేస్తాం కదా, కొన్ని సంకల్పాలు చేస్తాం, అవి ఇన్స్టెంట్గా పోతూ ఉంటాయి. ఏ విధంగా అయితే మనం వైఫై ఫోన్లో, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, కింద ఎవరో రూమ్లో ఉన్నారు, కింద వాళ్ళు పిలిచే కన్నా సెల్ ఫోన్లో కూడా మనం పిలవచ్చు. ఇప్పుడు సెల్ ఫోన్లో మనం పిలిచాం, లేదంటే బయట వెళ్ళి గట్టిగా అరిస్తే కూడా వినపడుతుంది. కానీ డోర్ వేసే సెల్ ఫోన్లో చేస్తే ఈ సెల్ ఫోన్ కాలు కిందకి వెళ్ళి అక్కడ అటెండ్ అవుతుందా, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వచ్చి అటెండ్ అవుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ రిలీజ్ చేసినట్టు కాలు ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ ఎందుకు వెళ్ళిపోతా? ఎక్కడ వెళ్తుంది? ఆలోచించండి. అక్కడ ఎక్కడికి వస్తుంది? నేను అక్కడ వెళ్తున్నాను, వస్తాను, వెయిట్ చేయడం లేదు, ఇన్స్టెంట్గా వస్తుంది. అలాగే మనం చేసే ప్రతి పనికి ఫలితం కోసం అక్కడ ఇన్స్టెంట్గా అక్కడ లైట్ స్పీడ్ కన్నా ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. అక్కడ అవుతుంది, ఇన్స్టెంట్ ఇక్కడ వస్తుంది. అది కర్మ ఫలప్రదానికి వెళ్తుంది, ఇక్కడ కర్మ ఫలానికి రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టెంట్గా అనిపిస్తుంది. ఈ ట్రయాంగులర్గా జరుగుతూ ఉంటుంది, అన్ఇంటరప్టెడ్గా, కంటిన్యూస్గా. అందువల్ల అక్కడ ఫలప్రదాత ఈశ్వరుడు. కర్మణ్యేవాధికారస్తే మా పరేషు కదాచి. ఇప్పుడు మా కర్మ ఫల హేతుర్భూ, ఈ కర్మ ఫలితానికంతా నేను కారణం అనేటువంటి అహంకారాన్ని పెంచుకోవద్దు. నేను హేతు అంటే అక్కడ కారణం. నేను చేశాను కాబట్టి నాకు వచ్చింది, దేవుడు ఎక్కడ అనేది మాత్రం పెట్టుకోవద్దు. నువ్వు చేసే అధికారం ఉంది, కానీ ఇచ్చే అధికారం అతనికే ఉంది. ఇప్పుడు చెట్లు మామిడికాయలు కాయించుకోవాలంటే ఏం చేస్తాం? మనం చేసేది విత్తనం వేస్తాం, ఏరు వేసి నీళ్ళు పోస్తాం. ఆకులు రప్పించి కాయించి మనం పండ్లు పండించగలుగుతాం. అది ఎవరు చేస్తున్నారు? ప్రకృతి నియమం చేస్తున్నారు, ఈశ్వరుడు చేస్తున్నాడు. నువ్వు కాదట, నువ్వు పండించినా అనుకుంటావు, నేను పండించానండి మా తోటలో అంటాను. కానీ అనుకోవడం అంటే మంచిదే, కానీ అట్లా నిర్ధారణ చేసుకోవడం మంచిది కాదు. దానికి నువ్వు కారణం నేనే అని చెప్పుకోవద్దు, మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం. ఆ దైవత్వం అనేది మనలో సడలిపోతుంది. మరి 4వది ఏమిటి? మాతే సంగో అస్త్వ అకర్మణి. కర్మలు చేయకుండా ఉండద్దు. కర్మలు చేయకుండా ఉండేటువంటి మనస్తత్వానికి సంగత్వం అవుతాయి. అంటే కర్మలు చేస్తూ ఉండాలి అని చెప్పారు. చేయకుండా ఉండేటువంటి స్థితికి నువ్వు దిగజారు, చేయకుండా ఉండే స్థితిని అలవర్చుకోవద్దు అని. అది ఎప్పుడు వస్తుంది? పై 3 సరిగా అర్థం కానప్పుడు, ఏముందండి నా తన రాదండి, ఏం చేస్తాను? అదే నువ్వు లేచి వెళ్ళి ఏదో కొంచెం ఆకలితో ఏడుస్తున్నాడు, అదే వెళ్ళి అదిగో నాకు నడుగు తీసుకో, ఏదో పెడతారు, అక్కడ వెళ్ళు. ఏమంది ఇస్తే దేవుడు ఇస్తాడు, లేకపోతే ఉంటానండి పని చేయడు.
అలా ఉండకూడదు. నిరంతరం పని చేయాలి. సోమరితనంగా ఉండద్దు. నిరంతరం పని చేయాలి. పని చేస్తే ఫలితాన్ని నువ్వే అనుభవిస్తావు, కానీ ఫలితాన్ని ఇచ్చేది పరమాత్మ. ఆ పని చేసేదానికి నీకు సమాజంలో, ఇంట్లో, నీ వ్యక్తిపరంగా అన్ని ప్రివిలేజెస్ నీకు ఉన్నాయి. అప్పుడు నువ్వు అని ఏ కారణం తీసుకో, ఒకసారి నువ్వు దాన్ని అడాప్ట్ చేసావనుకో, ఆ ఫలితం భగవంతుడే నీకు ఇస్తాడు. ఇది కర్మణ్య అధికారస్తే. పనులు చేసేటప్పుడు, చేసే ముందు అన్ని అవకాశాలు ఉపయోగించుకో. మా కర్మణ్య అధికారస్తే మా ఫలేషు కదాచన. ఆ ఫలితం ఇచ్చేది నీ చేతుల్లో లేదు, ఆ భగవంతుని చేతుల్లో ఉంది. కర్మ ఫల ప్రదాత, ఆయన ఇస్తాడు. అది ఇచ్చినప్పుడు, పొందినప్పుడు నేను చేశాను, నేను పొందాను అనేటువంటిది హేతు, నేనే కారణం అనేది చెప్పొద్దు. జరిగితే జరుగుతుంది, ఏదో అవుతుంది, ఏదో అంత భగవంతుడు ఇస్తాడు కాబట్టి ఇస్తాడు అనేటువంటిది కూడా, కర్మ చేయకుండా ఉండే పరిస్థితిని కూడా అలవర్చుకోవద్దు అని అక్కడ సకల వేద సారాన్ని ఆ ఒక శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఈ నాలుగోది మనకు, అంటే మూడోది ఏకాంతవాసంలో వచ్చినప్పుడు ఇది కూడా మనకు అనుభవిస్తుంది అక్కడ. అప్పుడు మనకు దృక్పథం మారినప్పుడు ఏమవుతుందంటే, మన నిజ జీవితంలో భగవంతుడు మనకు కర్మ ఫలాన్ని ప్రసాదిస్తాడు. అందువల్ల మనం భగవంతుడా, నేను ఈ పాపాలన్నీ చేశాను, అన్నీ నువ్వు తీసుకో, పుణ్యం మాత్రం. అందువల్ల చాలా మంది వెంకటేశ్వరుడికి వజ్ర కిరీటాలు పెడతారు. చిన్నప్పుడు మెడ్రాస్ ఒక రోజు వెళ్ళాను వ్యాపారం చేసేటప్పుడు. అక్కడ పక్కన వాళ్ళు నలుగురు పార్ట్నర్స్ ఆ బిజినెస్లో, ఒక యూనిట్. వాళ్ళు ప్రతి సంవత్సరం పెరుమాళ దగ్గరికి వెళ్ళి వస్తారు. వెంకటేశ్వర మెడ్రాస్ నుంచి తిరుపతికి వెళ్ళి వస్తారు. తిరుమల ఒక కారు పెట్టుకొని వెళ్ళొస్తారు. ఆ వాటాలు పంచుకోవడం మాత్రం 5 పార్ట్లు, 5 మందికి వాటాలు పంచుతారు. పెట్టుడు మాత్రం 4 పెడతారు. అప్పుడు నేను అడిగాను, ఇది ఏమిటి కథ ట్రిక్ అంటే, 5వ వాడు పెరుమాళ్ అంటే. వాటాదారుడు 5వ వాడు పెరుమాళ్. పెరుమాళ్ అంటే వెంకటేశ్వర. మేము 4 మాత్రం 4,25,000 వేసుకొని ₹1,00,000 పెట్టామన్నారు ఆ రోజుల్లో, 78, 80లో. మరి పంచుకుని లాభం వస్తే పంచుకునేది 5 షేర్లు. 5వ ఆయన ఎందుకు పెట్టుకున్నారు అంటే, మేము చేసిన పాపాలన్నింటికి ఆయన కారణం అవుతాడు, ఆయన చూసుకుంటాడు. అది మాత్రం ఆయన డ్యూటీ అండి. మిగతా అన్ని మేము హార్డ్ వర్క్ అంతా మేము చేస్తామండి. కొన్ని అవకతవకలు ఏదైనా జరిగితే అది ఆయన చూసుకోవాలండి, అది ఆయన పార్ట్. అందువల్ల మేము ఆయనకు షేర్ ఇస్తాము. ఆ షేర్లో మళ్ళీ వెళ్ళి కొత్త డబ్బులు దారి ఖర్చు పెట్టి మిగిలిన గుండెలు వేసి వచ్చేస్తాం. అంటే అక్కడ అలా ఏం జరగదు. అక్కడ మనం చేసిన ప్రతి పనికి అక్కడ భగవంతుడు అప్పగిస్తాడు. మరి అలాంటి పాపకర్మలు చేస్తే కూడా భగవంతుడు పుణ్యకర్మలకు మారుస్తాడంటే మార్చడు. అవకాశాలు కల్పిస్తాడు. పరివర్తన చేసుకో. శ్రీరామకృష్ణ భక్తుల్లో ఒకడు గిరీష్ చంద్ర లాగా కాళీపాద ఘోష అనుకుంటాను, బాగా తాగుపోతుంది. ఆయన ఎప్పుడు బ్రాంతి బాటిల్ జోబేలు పెట్టుకోవాలి. ఆయన దక్షిణేశ్వరి ఒకసారి రామకృష్ణ చూడాలని గొర్రెబండి వెళ్ళాడు. సాయంత్రం వెళ్తే దాంట్లో సగం తాగేసి సగం బాటిల్గా పకెట్లో ఉంది. ఆ మైకంతో పడుకొని ఉన్నాడు గొర్రెబండి. ఆయన అన్నాడు, ఏమండి మహాశయ, దక్షిణేశ్వరి వచ్చేసింది, దిగండి అన్నాడు. దిగితే కదా అక్కడే వెళ్ళి దింపలేకపోతున్నాడు. సరే రామకృష్ణ తెచ్చారు, ఏమండి ఎవరో ఈయన గొర్రెబండి ఎక్కేటప్పుడు మీరు చూడాలని చెప్పారు, ఇక్కడికి తీసుకురామా, తీసుకుని దీన్ని వేయట్లేదండి. సరే గొర్రెబండి కూలి ఇచ్చాడా? అక్కడే ఇచ్చేసాడండి. ఓకే, ఇంకా నేను దించి పెట్టాలి. పక్కన ఎవరిని పిలిచాడు, దించమన్నాడు రామకృష్ణుడు. దించిన తర్వాత సరే కొంచెం వరండాలు పడుకోబెట్టండి, మైకి దిగిన తర్వాత లేస్తారు, మాట్లాడతాం. దించిన తర్వాత
గుర్ర పని వాడు వెళ్ళిపోయేటప్పుడు రామకృష్ణ రాఘవయ్య అని దించి వాళ్ళతో చెప్పాడు, అక్కడ బ్రాంతి బాటిల్ తీసుకురాని వదిలేసి ఉంటాడు. ఎంచుకుని ఒకసారి పాకెట్లో వెనుక దించాడు, పక్కన పెట్టారు. అప్పుడు రామకృష్ణుడు తీసుకొచ్చి దాన్ని ఆయన పక్కన పెట్టి అన్నట్టు వేరు అన్నాడు. ఈయన కొంచెం మైకి దిగిన తర్వాత లేచాడు. అప్పుడు మళ్ళీ కావాలి కదా, ఒకసారి తాగేదండి చూస్తే అప్పుడు రామకృష్ణ పక్కన తీసుకోవాలి తీసి పారేలు ఆయన తాగేమని తిట్లా. ఆయనకి ఏం చెప్పారు, మెల్లగా ఆయన తాగడం ఆపి చెప్పలే. 2-3 రోజులు అట్లా 2-3 సార్లు వచ్చిన తర్వాత అప్పుడు ఆ భక్తుడు అడిగాడు, నేను ఇలాంటి పాప పనులు చేస్తున్నానండి, మీరేమో నన్ను గొప్పవాడు అవుతావు అనుకున్నాను. అవుతావు తప్పక, మరి నేను ఇవన్నీ ఎలా మానేసేదని. మానడం ఎందుకు, నువ్వు ఆయన ఖాళీ భక్తుడు వచ్చినటువంటి అప్పుడు నువ్వు ఏదైనా తినేటప్పుడు నేను ఇష్టదేవతకి నైవేద్యం చేస్తే ప్రసాదంగా ఇది బాగుందండి అన్న. సరే ఈయన అన్ని పండ్లు నైవేద్యించినట్లుగా బ్రాంతి కూడా కొంచెం దేవికి పెట్టడం ఈయన తాగడం చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఇలాంటిది ఎందుకు దేవికి నైవేద్యం చేయడం, అన్ని ఆలయాల్లో మంచి మంచి వస్తువులు నైవేద్యం చేస్తే నేను ఎందుకు ఇది ఇవ్వాలి అని చెప్పి దాన్ని నైవేద్యం చేయకుండా పెట్టాడు. నైవేద్యం చేయండి, నేను ఎందుకు తినాలి ప్రసాదంగా అని దాన్ని మానేశాడు. అటువంటి అవకాశాలు ఇస్తాడు భగవంతుడు, అంతేగాని నేను తాగుతూనే ఉంటాను నువ్వు ఎప్పుడు ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయ్యేది ఆత్మయో ఆత్మనో బంధువు ఆత్మయో వరకు ఆత్మన. భక్తులకి సడన్గా అలా అభయాస్తం ఇచ్చేసి అభక్తులకి దూరంగా వెళ్ళకుండా మనకి భగవంతుడే కాదు. భగవంతుడు అభయ ప్రదాత అంటే పాపులకి పుణ్యాత్ములకి అభయాన్ని ఇస్తాడు. నిజంగా నీలో దివ్యత్వం ఉంది, అది ఎప్పటికైనా బయట వస్తుంది, ప్రయత్నించు అవకాశాలు కల్పిస్తాడు భగవంతుడు. అవకాశాలు మనం వాడుకోగలిగితే ముందుకు వెళ్తూ ఉంటుంది, లేకపోతే సమయం పడుతుంది. కాబట్టి మనకు భగవంతుడు అవకాశాన్ని కల్పిస్తాడు. కర్మ ఫల ప్రదాత అయినప్పటికీ కూడా ఆయన సంగరహితుడు. మనం చేసిన పాపాలకి పుణ్యాలకి ఆయన సాక్షి. ఇప్పుడు మనం ఈ లైట్ ఉంది, ఈ లైటు మనం పంచుకొని మనం ఇప్పుడు ఇక్కడ సత్సంగం చేసిందంతా ఎవరి లైట్ గారు మీరు ఎంతవరకు విన్నారు, నేను చెప్పింది కరెక్టా అంటే చెప్తుంది లైటు. మరి రేపు సాయంత్రం భజన కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ భజనకు కూడా లైట్ ఉంటుంది. ఇప్పుడు మనందరం కింద వెళ్ళిన తర్వాత ఇప్పుడు అందరూ వెళ్ళిపోయాం. అక్కడ ఎవరిని వచ్చి ఒక్కొక్కరిని పంపుతా, ఇంకా ప్రసాదం ఇచ్చేస్తున్నా అయిపోతుంది, లోపల అక్కడ ఏమైనా ఉన్నారా చూసిరండి అంటారు. ఇప్పుడు చూస్తే మనుషులు ఎవరు లేరు. కింద వచ్చి రిపోర్ట్ ఏం చేస్తారు, ఎవరు లేరండి అంటారు. అవునా, మరి లైట్ ఉంటేనే కదా ఎవరు ఉన్నారు నేను చూసాము. ఆ లైట్ ఉందని ఎవరు చెప్పనే. భగవంతుడి సమక్షంలో అన్నీ జరుగుతున్నా భగవంతుడి సమక్షంలో భగవంతుని కారణం వల్ల జరుగుతుందని చెప్పం మనం. అది మనకు ఏకాంతవాసంలో బోధపడుతుంది. కాబట్టి ఈ భావాన్ని మనం పెట్టుకున్నప్పుడు నేను చేసే ప్రతి పనికి భగవంతుడే ఫలితాన్ని ఇస్తాడు. ఆ ఫలితాన్ని నేనే అనుభవిస్తాను. భగవంతుడు నేను చేసే పనికి అడ్డుపడు, ఫలితాన్ని అనుభవించడానికి అడ్డుపడు. మిరపకాయ తింటానండి భగవంతుడు గారు రామకృష్ణుడు అలాగే చెప్పారు. నేను ఏ పని చేసినా భగవంతుడు నన్ను సర్చ్ చేస్తాడంటే అది జరగదండి అని ఆయన చెప్పాడు. భగవంతుడిని అడిగామనుకో, నేను మిరపకాయ తిన్నానండి కారంగా ఉందండి అంటే భగవంతుడు ఏమి కారం మారుస్తే కారం మార్చుకు కారంగానే ఉంటుంది అంటాడు. నాకు మిరపకాయ తింటే కారం వేస్తుందంటే కారంగానే ఉంటుంది అనుభవించాను. నేను అరటిపండు తిన్నాను బాగుంది అంటే బాగుంటుంది అనుభవించాను. నేను ఏమీ తిన్నాను, నాకు కారం వద్దు, మిరపకాయ వద్దు, అరటిపండు వద్దంటే ఏది లేకుంటే కూడా బాగుంటుంది అంట.
అంటే అక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి స్వభావాన్ని ఇచ్చాడు. అక్కడ మిరపకాయ కారం అనే స్వభావం, అరటిపండుకు తీపి అనే స్వభావం, చింతకాయకు ఉప్పు కళ్ళకి ఇది స్వభావం. సత్వగుణం వృద్ధి అయిన మనిషికి సద్భావన, రజోగుణం మనుషులు ఉన్నటువంటి మనస్తత్వం ఎక్కువ ఉన్న వాళ్ళకి వాడి స్వభావం. వాడు ఇలాంటి వాడంటే అలాంటి వాడంటే వాడి స్వభావం. అంతే. వాడికి చేరద్దు. మిరపకాయ తింటే కారం ఉంటే తినద్దు, దాని స్వభావం. తెలివైన వాడు ఏం చేస్తాడు? పులుపు కారం ఉప్పు తీపి అన్ని కలిపి ఏం చేస్తాడు? చట్నీ చేసుకొని బాగా తింటాడు. అలాగే సమాజంలో అన్నీ కలిసిమెలిసి ఉన్నా కానీ మనకు కావాల్సిన విధంగా దాన్ని మనం ఉపయోగించుకుంటే మనకు అది మంచి చేస్తుంది. ఇవన్నీ భగవంతుడు కల్పించినటువంటి వాడు. ఇది సృష్టిలో మనం అనుభవించేదానికి వచ్చాము అని మనం నైవేద్యం చేస్తాం. చూడండి, నైవేద్యం. ఆ నైవేద్యంకి అర్థం అది నివేదన అంటాం. నివేదన మీద నైవేద్యం అంటాం. నైవేద్యం అంటే ఏంటి? ఆ మాట చెప్తాం మనం, టైం అయిపోయింది అనుకుంటా. నివేద్యం అంటే, నైవేద్యం అంటే ఏంటి? దేవుడికి సమర్పించు. భగవంతుడా నీవు స్వీకరించు. నీవు స్వీకరిస్తున్న తర్వాత మాకు కూడా కొంచెం అది మనం అనుకుంటాం. నువ్వు స్వీకరించిన తర్వాత దాన్ని మేము ప్రసాదంగా తీసుకుంటాం. ఆయన స్వీకరించేదానికి అది ఎవరి సొత్తు? ఇప్పుడు ఆయనది నువ్వు స్వీకరించాలని ఏముంది? కాబట్టి ఆ ఈక్వేషన్ అంత మనకు సూట్ అవ్వట్లేదు. సమర్పిస్తే అది సమర్పణ ఎందుకు చేయాలి? సమర్పణ అంటే ఏమిటి? ప్రసాదం అయి వస్తుంది సమర్పిస్తే. ప్రసాదం అయ్యే ముందు సమర్పణ ఎందుకు చేయాలి అంటే విశ్వాసమే కాదు. ఆయనకి ఇచ్చేది ఆయన వస్తూ ఆయనకి మీకు ఇచ్చేది కాదు. అది సగం దాంట్లో సత్యం ఉంది. కానీ మీరు నీకే ఇస్తున్నామని అంటే దేవుడు తీసుకొని మొదలు పెడితే ఒక్కప్పుడు ఇప్పుడు ఆ రెండు అన్వయిస్తే సమర్పించడం ఆయన పేరు చెప్పి తినడం అంటే అక్కడ అక్నాలెడ్జింగ్ దట్ ఇట్ ఈస్ యువర్స్ నాట్ మైండ్. భగవంతుడా ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నీ నీవే, సృష్టిలో ఉన్నటువంటి అన్నీ నీవే, కానీ అన్నీ నేను అనుభవిస్తున్నాను. కానీ నేను అనుభవిస్తున్నాను, నేను చేశాను అనేది కూడా ఉట్టికే ఏదో ఒక మాట వరుసకి, కానీ నిజంగా ఇవి నీవే. కాబట్టి ఇదిగో నువ్వు నీ ఇచ్చినట్టువే అని చెప్పి నేను తింటున్నాను. ఇప్పుడు మల్లికార్జునరావు గారు ఒక స్టూడెంట్కి ఒక 2,000 రూపాయలు ఇచ్చి పుస్తక బ్యాగు కొనుక్కోబాబు అని ఇచ్చాడు. వాడు వెళ్ళి మంచి బ్యాగు, టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు అన్నీ కొనుక్కొని వచ్చాడు. వచ్చి ఇంటికి వెళ్ళి మల్లికార్జునరావు గారికి చూపెట్టాడు. ఇదిగోండి మీరు కొనిచ్చినట్టు నేను తీసుకొని స్కూల్కి వెళ్తాను. అక్కడ ఏం జరిగింది? మావి అనేది కాకుండా మీవి అనే భావన వచ్చింది. ఇవ్వట్లే, అక్కడ మీకు ఇవ్వట్లే, తిరిగి మాకు ఇవ్వలేదు, కానీ భావన ఇది మీది అని చెప్పి ఆయన అది జరిగేది. అక్కడ ప్రతిదీ నువ్వు ఇచ్చావు, ఇదిగో ఇది నీది, నేను అనుభవిస్తున్నా. అక్నాలెడ్జింగ్ దట్ ఇట్ ఈస్ యువర్స్. ఇది నైవేద్యం, సమర్పణం. అప్పుడు ఏం చెప్పారు? అతను ఇచ్చి చేసి తీసుకునే సార్ని మల్లికార్జున గారు ఏం చెప్పారు? ఓకే, బాగా చదువు, బాగా వాటిని ఉపయోగించుకొని పంపేశారు. దాన్ని వీడు ఆనందంగా తీసుకొని ప్రసాదంలోంచి ఏమొచ్చింది? ప్రసాదం అయింది. నైవేద్యం, ప్రసాదం. మనకు ప్రతిదీ ఆ భావన మనలో ఉండగలిగితే గొప్ప. మనం ఎటువంటిది? ప్రతిదీ మనం చేసిన తర్వాత ఆ చేసినటువంటి ఫలితాల యొక్క, కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించే ముందు ఇదిగో ఇదంతా నేను చేసింది
నీ యొక్క పరిధిలో నీ యొక్క సృష్టిలో ఉన్నది అనుసరించే చేసుకున్నావు. ఇదిగో ఇది వచ్చింది, నువ్వు ఇచ్చినటువంటి సంపదే కర్మ ఫలితం ఇది. కర్మ ఫల ప్రదాత నువ్వే కాబట్టి ఈ ఫలితం ఇది నాకు వచ్చింది. కాబట్టి నాకు నీ అనుగ్రహంతో నేను నీకు చూపెట్టి అక్నాలజీ చేసుకొని నేను తింటున్నాను. అది సమర్పణ భావం, ఈశ్వర సమర్పణ భావం. సమర్పణ అయిన తర్వాత వచ్చేది ఈశ్వర ప్రసాద భావం. ఈ రెండు మనకు ఉంటే మనం పద్మపత్రమేవ అంబస, నదిలో పడవ ఉన్నా నీళ్ళలో పడవ ఉన్నా పడవలో నీళ్లు కొనకూడదు, పడవ తేలుతూ పోతుంది. ఈ భావన ఉంటే మనం అంటే ఈ పనస పండుతో ఒలిచేటప్పుడు ఈ భావన అనేటువంటి తైలాన్ని పూసుకుంటాం. అప్పుడు మనకు అది పూర్ణంగా గౌరవం చేస్తుంది. ఇటువంటి భావనలన్నీ మనం చేస్తూ వచ్చినప్పుడు ఈ మూడు భావనలు ఇవన్నీ ఒక సపోర్టింగ్ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. భగవన్నామ స్మరణ, సత్సాంగత్యం, ఏకాంతవాసం ఇవి మనకు పూర్ణంగా మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్పిస్తాయి. కాబట్టి ఈనాటి సత్సాంగత్యాన్ని మన ఎదురుతో సమర్థం చేసుకుంటాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.